Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. Hi, hello. రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్పీడ్ పెరగడం, మరోవైపు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్టీ సెక్టర్ జోరు మీద ఉంది. మండే ఎండాకాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూల్ సంగతులు ఏంటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, న్యూ జనరేషన్ కోసం మోడర్న్ ఆర్కిటెక్చర్తో మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రాజెక్ట్స్ ఏవి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? రెసిడెన్షియల్ మార్కెట్స్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. కన్స్ట్రక్షన్ చేయడంలో క్వాలిటీ ఎంత ముఖ్యమో గ్రీన్ స్టాండర్డ్స్ కూడా అంతే ముఖ్యం. అందరినీ పర్యావరణ హిత విధానాల వైపు నడిపిస్తూ నిర్మాణ రంగంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. వాటర్, పవర్, లైటింగ్ వంటి వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలో బిల్డర్స్ అండ్ కస్టమర్లలో నిరంతరం చైతన్యం పెంపొందించేలా ఐజీబీసీ పనిచేస్తుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ వైస్ చైర్మన్ గా వేణు వినోద్ గారు బాధ్యతలు స్వీకరించారు. సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న వేణు వినోద్ గారు ఈ బాధ్యత స్వీకరించడం హైదరాబాద్ లో గ్రీన్ బిల్డింగ్ మరియు సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ కు మరింత ఊతమివ్వనుంది. పొల్యూషన్ కి తావు లేకుండా గ్లోబల్ వార్మింగ్ తగ్గించేలాగా నివాసం ఉండాలనుకునే వారికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ ఓ పర్ఫెక్ట్ డెస్టినేషన్ సిద్ధం చేస్తోంది. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ మే 22 నుంచి 24 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ప్రొడక్ట్స్ కు పెరుగుతున్న ప్రాధాన్యం, గ్రీన్ బిల్డింగ్ ఆవశ్యకతపై నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. హ్యావ్ ఎ లుక్. సుజన్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మే 22, 23, 24 తేదీల్లో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో జరుగుతుంది. తప్పకుండా మీరందరూ విచ్చేయాలి. ఎందుకంటే అక్కడ ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా గ్రీన్ సర్టిఫైడ్ బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఒక మంచి అవకాశం. దేశం కూడా నెట్ జీరో వైపు మనము వెళ్తున్నాము. పొల్యూషన్స్ అన్ని కూడా రెడ్యూస్ చేసుకోవడానికి చాలామంది డెవలపర్స్ ఇప్పటికే మేము గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లోకి వచ్చాము. కమర్షియల్ కానివ్వండి, రెసిడెన్షియల్ కానివ్వండి, ఆఫీస్ స్పేస్ కానివ్వండి, ఎక్కడైతే మినిమం మెయింటెనెన్స్, మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేట్లాగా లైట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, ఉన్న దాంట్లో ఎంత బాగా వాడుకోవాలనే ఉద్దేశంతో ప్లస్ లివబిలిటీ, మనం ఎంత హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఉంటే మనకు ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐజీబీసీ వారు గ్రీన్ ప్రాపర్టీ షో చేస్తున్నారు. మీరందరూ తప్పకుండా ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో భాగస్వాములు కావడంపై శ్రీ టీఎంటీ సంస్థ ప్రతినిధి రాజీవ్ సింగ్ గారు మాట్లాడుతున్నారు. హలో వ్యూవర్స్, ఇవాళ మనతో ఉన్నారు శ్రీ టీఎంటీ నుంచి రాజు గారు. వారితో మాట్లాడదాం. ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. మే 22, 23 అండ్ 24 డేస్లో హైటెక్స్లో జరుగుతున్న ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో గోల్డ్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. సో కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ అసోసియేషన్ విత్ ఐజీబీసీ ప్రాపర్టీ షో? The Sri TMT's Green Steel commitment aligns seamlessly with IGBC and the vision for sustainable built environment. Green Pro certified Sri TMT Extra is manufactured using energy efficient processes, induction furnaces and recycled input. This directly supports the IGBC's green building criteria, and our focus on environmental responsibility and resource optimization founded a natural partnership, and this connection in fact prompted us to join hands with IGBC for this Green Property Show, which is being organized from 22nd to 24th of May. And IGBC Property Showలో ఏ ప్రోడక్ట్ని షోకేస్ చేయబోతున్నారు? Madam, we are exhibiting Sri TMT Extra FE550 Green Steel.
at the IGBC Green Property Show. This platform is actually dedicated exclusively for sustainable real estate and eco-conscious construction. And our TMT bars are produced using discarded iron metal scrap, reduced carbon emissions, and making them BIS and IGBC compliant for green building projects. We are actually showcasing our entire product range of Sri TMT Extra FE 550, which is IGBC certified Green Pro steel. రెప్ప వేయకుండా చూస్తుండిపోయేంత అందం, ఎటువైపు చూసినా అద్భుతమే, అడుగడుగునా విలాసమే, ఇంతకు మించి మరెక్కడా ఉండదనిపించే రాజసం. మొత్తం మీద భూమి మీద స్వర్గం అంటే ఇదే అంటే తప్పకుండా ఒప్పుకునే తీరాల్సిన చోటు మీ లివింగ్ స్పేస్ అయితే ఆ ఆలోచన ఎంత బాగుంది కదా. ఇలా జీవితంలో ప్రతి క్షణాన్ని మరింత గొప్పగా జీవించడానికి భరోసా ఇస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్. లివింగ్ స్పేస్ లావిష్ గానే కాదు, ఎకో ఫ్రెండ్లీగాను ఉండాలి. రేపటి రోజున ఆనందంగా గడిపే క్షణం పర్యావరణ హితంగా ఉండాలనే సమున్నత లక్ష్యంతో హరిత భవనాలకు ప్రాధాన్యత ఇస్తోంది అన్విత గ్రూప్. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ ను గ్రీన్ సర్టిఫికేషన్ తో నిర్మిస్తోంది. పర్యావరణ హితమైన ప్రాజెక్ట్స్ లను కస్టమర్లకు చేరువ చేసేందుకు IGBC ఈ మే నెలలో నిర్వహించే ప్రాపర్టీ షోలోను అన్విత సంస్థ భాగస్వామ్యం అవుతోంది. Hi, Namaskaram. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. There is an interesting aspect about Anvita because Anvita Group ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా అది ఖచ్చితంగా IGBC సర్టిఫైడ్ ఉంటుంది. So I think that truly makes Anvita project stand out from any other project. 100%. I lived abroad my entire life. నేను US లో చూసిన projects, Dubai లో చూసిన projects. I'm trying to incorporate here. India needs a lot more of that. Can you explain us in detail and what we need about the technology you're talking about or about the eco-friendly system? అంటే దుబాయ్ లాంటి డెజర్ట్ ఉన్న ప్లేస్లో అపార్ట్మెంట్లో ఉంటే ఇట్స్ సో గ్రీన్ కంపేర్డ్ టు ఎనీ హైదరాబాద్ కమ్యూనిటీ యూ లివ్ ఇన్. లైక్ దే డూ ఇట్ విత్ వెల్ స్టాండర్డైజ్డ్ గార్డెనింగ్, ఇంకా మొత్తం అన్ని ఆటోమేటెడ్ ఫెసిలిటీస్. ఈవెన్ వీఆర్ డూయింగ్ దట్. సో hopefully like you will see much more green space than any other project in Hyderabad in our place. Yeah. So let us know about the technology which Anvita involves in it. I mean, making green spaces is not just technology, it's about planning. So we plan our spaces efficiently. My podium is mainly green and our terrace is mainly green. So like it's all planning. Technology comes hand in glove if you plan it well. So మేము అలాట్ చేసిన స్పేసెస్ చాలా హై లైక్ గ్రీనరీ ఏరియాస్. సో యునో నాట్ మచ్ టెక్నాలజీ ఇన్ ఇట్, జస్ట్ గ్రీన్ ఏరియాస్. ఈ మధ్య వస్తున్న కస్టమర్స్ ముఖ్యంగా ఎలాంటి ఎన్వైరన్మెంట్ వాళ్ళ హౌస్ ఎలా ఉండాలని కోరుకుంటారు? వాట్ ఈస్ అ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ యూర్ కాన్సంట్రేటింగ్ ఆన్? మెయిన్లీ కస్టమర్ ఇప్పుడు ఈ మధ్య గ్రీన్ స్పేసెస్ ఇంకా లో డెన్సిటీ కావాలనుకుంటున్నారు. అండ్ వీ హ్యావ్ బీటెన్ ఎవ్రీ అదర్ డెవలపర్ ఇన్ దాట్. We have the most green space and a lower density in the area we're doing. Mainly that. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఓల్డ్ పీపుల్ వరకు అందరినీ సాటిస్ఫై చేసేటట్టు అమ్యూనిటీస్ కావాలి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దాట్. అండ్ వీ హ్యావ్ అవర్ కన్సల్టెంట్స్. ఎవ్రీ డే వీ సర్చ్ ఫర్ న్యూ థింగ్స్ టు ఇంప్రూవ్. సో ఇప్పుడు ఒకసారి కొనుక్కున్నాక అయిపోదు, ఇట్స్ అ జర్నీ కదా. సో వీ ట్రై అండ్ ఇంప్రూవ్ ఎవ్రీ టైమ్. So thank you so much Anup garu for taking out time and sharing your great experience with us. Thank you so much. Thanks to all the customers and the viewers. I appreciate you a lot. లైఫ్ ఆనందంగా ఆహ్లాదంగా జీవనం సాగడానికి ఓ పాజిటివ్ అట్మాస్ఫియర్. ప్రతి ఒక్క కస్టమర్ను కుటుంబ సభ్యుడిలా భావించే పాజిటివ్ మైండ్ సెట్. రియాలిటీ రంగంలో ఇవి ఎంతో అరుదైన అత్యంత విలువైన క్వాలిటీస్. ఈ విలువలను సదా పాటిస్తూ ప్రతి ప్రాజెక్ట్ ను రియాలిటీ రంగంలో ఓ పాజిటివ్ వైబ్ ను తీసుకొస్తున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ లో ఈ సంస్థ విజయవంతంగా 21 వసంతాల ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ అభిమానులు సంబరపడేలాగా, మార్కెట్ కు కొత్త జోష్ ఇచ్చేలాగా ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోకిలాకు మారు పేరుగా నిలిచిన నిఖిల అదే ఏరియాలో NCD పర్పల్ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది.
నిర్మించింది. రీసెంట్ గా గ్రాండ్ రేజ్ లో జరిగిన ఎన్సిడి పర్పుల్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ ఈవెంట్ కు ప్రముఖ సినీ నటుడు బిల్డర్ మురళీ మోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు సిటీలోని పలువురు బిల్డర్లు, నారాడ్కో ప్రముఖులతో పాటు నిఖిల సంస్థ కస్టమర్లు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఎన్సిడి విజయవంతమైన 20 సంవత్సరాలను పూర్తి చేసుకొని 21వ వసంతంలో పర్పుల్ అనే పేరుతో 27 అంతస్తులతో 263 అపార్ట్మెంట్స్ తోటి బ్రహ్మాండంగా కడతారనే నమ్మకం మాకుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఆయన కూడా నిలబెట్టుకోవాలని కోరుకుంటూ చక్కగా వాళ్ళ అమ్మాయిని కూడా ఇందులో దింపడం అనేది చాలా బాగుంది. మీ నాన్నగారు మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు చక్కగా పాటించాలని, అది నమ్మకాన్ని నిజం చేయాలని కూడా మీ ఇద్దరికీ కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిఖిల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 21 ఇయర్స్ కంప్లీట్ చేసి మోకిలాలో ఇది 5వ ప్రాజెక్ట్ కింద ఎన్సిడి పర్పుల్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది నిఖిల కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా ఆన్ టైం కన్స్ట్రక్షన్, అలాగే క్వాలిటీ డెలివరీ. ఏ ప్రాజెక్ట్ అయినా సరే పర్మిషన్ డేట్ నుంచి డెలివరీ డేట్ అంటే ఓసీ డేట్ చూసుకోమని చెప్తాం డెలివరీ గురించి ఎవరైనా అడిగితే. అలాగే క్వాలిటీ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా మేము కన్స్ట్రక్షన్ చేస్తూ ముందుకెళ్తున్నాం. మంచి సర్వీసెస్ అందిస్తూ కన్స్ట్రక్షన్ ఇన్ టైంలో చేస్తూ క్వాలిటీ మెన్షన్ చేస్తూ మేము ముందుకెళ్తామని మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. Built on vision, strengthened by experience, now it is driven by the second generation young leadership. Yes, we are talking about Nikhila Constructions and Developers. ప్రతి స్ట్రాంగ్ జర్నీకి కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. మరి దాన్ని ఇన్నోవేషన్తో లీడ్ చేస్తున్న సెకండ్ జనరేషన్ గురించి తెలుసుకునేటప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎస్, టుడే వీఆర్ విత్ మిస్ నిఖిల. లెట్స్ టాక్ టు హర్ అండ్ నో మోర్ అబౌట్ ఎన్సిటీ. హలో అండి. హాయ్. Hi, and how are you? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm good. సో how's everything going on? Yeah, everything is good. సో లీడర్షిప్ తీసుకోవడం, అవును, లైక్ కొత్త ఎక్స్పీరియన్సెస్ మేము నేర్చుకుంటున్నాం. మా ఫాదర్ మాకు టీచ్ చేయడం వల్ల మేము కూడా ఇంకా చాలా మంచిగా, చాలా తొందరగా, లైక్ ఇప్పటివరకు అయినా 21 ఇయర్స్ ఆఫ్ లెగసీని మేము కూడా కంటిన్యూ చేయాలని నేను మా బ్రదర్ యశ్వంత్ ఈ ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళు ఎలా అయితే అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హోమ్స్ కస్టమర్స్కి ఇస్తున్నారో మేము ఆ లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాము. నిఖిల యొక్క 21 ఇయర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ జర్నీని సెలబ్రేట్ చేసుకుంది. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎన్సిడి టీమ్ తరపున మురళీమోహన్ గారికి అండ్ నారాడ్కో తెలంగాణ మెంబర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫర్ కమింగ్ టు ది ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. మీ సపోర్ట్ ఎప్పుడు ఎన్సిడికి ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అలానే మోకిలానే కాకుండా వేరే ఏరియాస్లో కూడా మీ ఎన్సిడి కొత్త ప్రాజెక్ట్స్తో రాబోతుంది. ప్రైమ్ లొకేషన్లో పర్ఫెక్ట్ స్టాండర్డ్స్తో బ్యూటీ అండ్ కంఫర్ట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవాలని కోరుకునే అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపంగా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్న సంస్థ పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతమైన ప్రాజెక్టులు డిజైన్ చేయడం పౌలోమికి సాధ్యం. దేనికదే సాటి ఇంకెక్కడా ఉండదు, దీనికి పోటీ అనేంత సొగసైన ప్రాజెక్టులతో హైదరాబాద్, బెంగళూరు రియాలిటీ సెక్టార్లో ట్రెండింగ్లో నిలుస్తోంది. సౌత్లో ఐటీ డెవలప్మెంట్కు, హ్యాపీ లివింగ్కు ఐడియల్ ప్లేస్ బెంగళూరు. తెలుగువారి అందరూ ఎంతో ఇష్టపడే, ఎంతో అనుబంధం ఉన్న నగరం ఇది. బెంగళూరు లైఫ్ స్టైల్ కు 100% సూట్ అయ్యేలా తనిసంద్రంలో మాన్యత టౌన్షిప్ లో లేటెస్ట్ గా పౌలోమి ఫ్లోరిక్ లాంచ్ చేయనుంది. 8.66 ఎకర్స్ సువిశాల విస్తీర్ణంలో 85% ఓపెన్ స్పేస్ తో ఇక్కడ ప్రీమియం హై రైజ్ 3 BHK లో నిర్మించనుంది. సౌత్ లో అందరి ఫేవరెట్ సిటీ అయిన బెంగళూరులో డ్రీమ్ హౌస్ కోసం అన్వేషిస్తున్న వారి కలలను నిజం చేస్తోంది పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్ల నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yes sir, we are doing good. So not only in Hyderabad, Pavlomi extending its future in Bangalore also. So can you explain in detail about the project in Bangalore, sir? Yes, we had bought a 9-acre parcel of land in Tanisandra, Andy, in Bangalore. That is North Bangalore, right abutting Bhartiya city, and
integrated township by itself. Bhartiya City has the Leela Hotel, it's got the Bhartiya Mall, it's got office space, it's got residential, it's an integrated township by itself. దాన్ని ఆనుకొని మాన్యత వాళ్ళకి ఒక 85 acre ప్రాపర్టీ ఉందండి. దాంట్లో ఒక 9 acres వీఆర్ డూయింగ్ అ రెసిడెన్షియల్ టౌన్షిప్ as part of the Manyata township now. So Manyata will again come up with office space, they'll have the hotel, they'll have a school, they'll have shopping. So దాంట్లో రెసిడెన్షియల్ మనం చేస్తున్నామండి. And we received the permissions, but we want to launch it after all the holiday season. సో ఇప్పుడు హోమ్ బయర్స్ ఎలాంటి వాళ్ళకి ట్రస్ట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా రెండు ఇంపార్టెంట్, వాళ్ళకి ఇన్నోవేటివ్ గా కూడా అనిపించాలి, డిపెండ్స్ ఆన్ ది టేస్ట్ అండ్ ఆల్ ఇన్ దిస్ ఎరా. సో వాట్ ఆర్ దేర్ థాట్స్? So definitely consumer ki today what he wants is he wants to ensure that his building is designed to the latest of designs with the best of amenities that he would require, ensure the best of quality in terms of finishings, and also most importantly delivery on time. Correct. So there is a trust deficit between the customers and the builders. Yes. So if you're able to patch up on all these 4 or 5 parameters, then there's definitely no looking back at it. Okay. So as Polymi, we are also trying to achieve that we ensure that all these 4 or 5 parameters are met to the satisfaction of customers. And generally in the building process, Andy, there are a lot of issues which crop up post delivery also. Okay. So that is where as a builder also, if we come in and ensure that we attend to all those issues which come up, even if it's post the DLP also, if you're still there to help the customer in the difficult times or attend to any of issues which come in, that definitely will send a strong signal to the customer, and I'm definitely will be happy, and that definitely would help you in your future projects. So we wanted to know about the core values does Polymi follow? For us, customers are focus, Andy. So our entire planning goes around what a customer requires, right? So if it's a mid-budget customer, what does he require? What does the family require? What does the housewife in the family require? What do the children require? What do the elders in the family require? So we try and create amenities all around them, because eventually they are the people who are going to be living there, and happy customers definitely gives us that satisfaction. Location, great value for money, ultimate amenities, lavish lifestyle. నెక్స్ట్ జనరేషన్ మెచ్చే లివింగ్ కండిషన్స్ ఇవి. డ్రీమ్ హౌస్ విషయంలో కోరుకునేది ఏదైనా ఎస్ అని ఆన్సర్ వచ్చే ఒకే ఒక చోటు, అదే వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్ట్ను టాప్ నాచ్ క్వాలిటీతో మోడర్న్ మార్వెల్గా తీర్చిదిద్దడం కేవలం వాసవి గ్రూప్కి సాధ్యం. లగ్జరీ లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడం కేవలం వాసవి టీమ్కే సాధ్యం. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. సిటీలో ప్రైమ్ లొకేషన్లో రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్ కోసం అన్వేషిస్తున్న వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్గా నిలిచేవి వాసవి ప్రాజెక్ట్సే. మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా ఏమాత్రం తగ్గకుండా సక్సెస్ఫుల్గా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈ ఏడాది 3 గ్రాండ్ ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది. హఫీజ్పేటలో వాసవి సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ. 17.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ. అలాగే హైదరాబాద్ నార్త్ సైడ్ కోంపల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందనందనంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది. మరొక వైపు సిటీ ఈస్ట్ సైడ్ ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపాలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి వెయిట్ చేయనక్కర్లేదు. లేక్ సిటీ, నందనం అండ్ మెట్రోపాలిస్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని హఫీజ్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా హఫీజ్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది.
హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెండు హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ, జాయ్ ఫర్ ఎవర్. నిజమే కదా? అందం మైమరిపిస్తుంది, ఆనందాన్ని పంచుతుంది. పచ్చటి చెట్లు, పంట పొలం, ఇలా ప్రకృతిలో ఎన్నో అందాలు, ఆనందాన్ని, మర్చిపోలేని అనుభూతిని పంచుతాయి. అవునా? నేటి అర్బన్ లైఫ్ స్టైల్ ఎన్నో కంఫర్ట్స్ను మనకు పరిచయం చేసింది. ఈ కంఫర్ట్స్ని ఎంజాయ్ చేస్తూ నేచర్ ఫ్రెండ్లీగా లైఫ్ స్టైల్ కావాలంటే కాస్త కష్టమే. కానీ ఆ ఆనందాన్ని, అందాన్ని పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. రియల్ ఎస్టేట్కు ఎకో ఫ్రెండ్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీ థింకింగ్ అనే న్యూ జనరేషన్ ఐడియాను యాడ్ చేసింది ఆర్గానో సంస్థ. ఇందులో భాగంగా రూర్బన్ అనే సరికొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది. రూరల్ అండ్ అర్బన్ల మిక్సింగే ఈ రూర్బన్ కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇదో కొత్త లోకం. సౌత్ వెస్ట్ హైదరాబాద్కు బెస్ట్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో బీజాపూర్ హైవేపై లైఫ్ ఆన్ ఏ స్లో ట్రాక్ అన్న ట్యాగ్ లైన్ తోటి ప్రాజెక్ట్స్ను పర్యావరణ హితంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. హలో సార్, హాయ్. హలో అండి. అండ్ ఇప్పటి వరకు ఈ స్ట్రాటజీ కానీ ప్లానింగ్ అంతా కూడా చాలా గ్రేట్గా, విషనరీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అప్కమింగ్ ఎక్కువ హ్యాబిటేట్స్ ఎలా ఉండబోతున్నాయి ఫ్రమ్ ఆర్గానో అంటే దానికి ఏం చెప్తారు? ఐఎమ్ ఎక్సైటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. మనస్ఫూర్తిగా ఉంటాయి. మేము పూర్తిగా మనసు పెట్టి చేస్తాం. ఎందుకంటే నాకు ఇంకో వృత్తి రాదు, ఈ కంపెనీ ఇంకో పని కూడా చేయదు. వీఆర్ పర్పస్ డ్రివెన్ కంపెనీ. ఓకే. మేము ఎందుకు ఏ పని చేస్తున్నాము అన్న దాంట్లో ఫుల్ క్లారిటీ ఉంది. అంటే ఎందుకు చాలా బిజినెస్లు మేము డబ్బు వస్తాయన్నా చెయ్యం. అంటే సిటీలో ఏదో ల్యాండ్ సపోజ్ ఎవరో ఫ్రీగా ఇచ్చారనుకుందాం, మేము అక్కడ చెయ్యం. ఓకే. వేల కోట్లు రావచ్చు, మేము చెయ్యము. రైట్? మేము మైనింగ్ చేస్తామా? ఇక్కడ ఏదో మేము ల్యాండ్ కొన్నాం, బ్యారెన్ ల్యాండ్, తవ్వితే సడన్గా గోల్డ్ పడింది, గోల్డ్ బిజినెస్లోకి వెళ్తామా? మేము చెయ్యం. పెట్రోలియం చేస్తామా? చెయ్యం. అంటే ఇట్లా there are so many things, no's. We are very clear what is no for us. Okay. We are very super clear about what we exactly want to do. అంటే ఇట్స్ ఎ నేరో ఫోకస్. అంటే గుర్రానికి ఇలా కట్టేసుకున్నట్టు ఒక పర్పస్ అని ఒకటి పెట్టుకుని దాని వైపే పరిగెడుతున్నాం, కానీ వీఆర్ నాట్ డివేటింగ్ ఫ్రమ్ ఇట్. పర్పస్ డ్రివెన్ కంప్లీట్లీ. ఓకే. ఆర్గానో అని పేరు వినిపించగానే రూర్బన్ అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ దిస్ రూర్బన్? ఇది కాపీ చేసాం. యాక్చువల్లీ ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఇంతకుముందు ఆల్రెడీ ఆయన కాయిన్ చేశారు. ఓకే. నేను ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అబ్దుల్ కలాంస్ రైటింగ్. ఓకే. బిల్డింగ్ ఫర్ 3 billion ఒక బుక్ ఈస్ దేర్. పురా అని ఒక పాలసీ కూడా ఉందన్నమాట. సో అబ్దుల్ కలాం ఆయన రాసిన దాంట్లో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే పట్టణాలు పల్లెల దగ్గరికి వెళ్తాయో, ఎప్పుడైతే ప్రగతి పల్లెలను ఇంక్లూడ్ చేసుకుంటుందో దేశం ఇంకోలా మారుతుంది. ఊరిని అక్కడ వదిలేసేసి ఓన్లీ పట్టణాన్ని పట్టుకుని అదే మన గ్రోత్ పారాడైమ్ అనుకుంటే దేర్ మే బి సమ్ సోషల్ ఇష్యూస్. కనుక గ్రోత్ని విలేజెస్కి ఎలా తేవాలి అనే దానికి ఒక మిషనే ఉంది, రూర్బన్ మిషన్ అని ఉంది, గవర్నమెంట్ ఇనిషియేటివ్. అది మనకి బుర్ర ఉంది, మనకి కొద్దిగా బాధ్యత ఉంది, మనం మంచి ఎంటర్ప్రినర్షిప్ ఉంది. మన ఊళ్ళ వైపు ప్రగతిని ఎందుకు పట్టుకెళ్ళద్దు? ఒక కొత్త లడ్డు తయారు చేసి అక్కడ పెడితే అక్కడ అన్ని చీమలన్నీ అటు వెళ్ళాయి అనుకోండి, గ్రోత్ అటు వెళ్ళినట్టే కదా. సో అది ప్రయత్నిద్దాం. That is how we started. Think high, plan high, live high. మోడర్న్ జనరేషన్ జపిస్తున్న తారక మంత్రం ఇది. లైఫ్లో అన్ని గ్రాండ్గా ఉండాలని, లైఫ్ స్టైల్ హై రేంజ్లో ఉండాలనేది అందరి డ్రీమ్. లగ్జరీ ప్రాజెక్టులో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్.
ప్రైమ్ లొకేషన్స్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వావ్ అనిపించేంత సూపర్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. ప్రెసెంట్ జనరేషన్ తో పాటు ఫ్యూచర్ జనరేషన్ సైతం మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేయడం గిరిదారికే సాధ్యం. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేందర్ నగర్ ఏరియాలో గిరిదారి సంస్థ డెవలప్ చేసిన ట్రిపుల్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిపుల్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీనే. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్టుకు మరొక మేజర్ అట్రాక్షన్ ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉండడమే. లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. నియర్ బై కిస్మత్పూర్ 6000 ఎకర్ ఓపెన్ ప్లేస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, క్లబ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానివ్వండి. ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత 100% అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో హైదరాబాద్ టోపోగ్రఫీలో చూస్తే ఫ్లడ్ వచ్చినా వర్షాలు వచ్చినా హైదరాబాద్ సేఫ్ ఉండడానికి కారణం ఓన్లీ హైట్, దక్కన్ పీఠభూమి. వన్స్ అపాన్ వన్ టైం నైజాం గవర్నమెంట్ పాలన చేసినప్పుడు కూడా హైదరాబాద్ అనేది వరల్డ్ అంటే ప్రపంచంలో రిచెస్ట్ హైదరాబాద్ అనేది 100% బ్యూటిఫుల్ క్లైమేట్ కండిషన్ కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రంకి వెళ్ళి మైగ్రేషన్ ఒకటి బై లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి అందరు వెరీ కంఫర్టబుల్. ఆల్ స్టేట్ పీపుల్ ఆల్సో ఇస్ కమింగ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ అంచెలంచెలుగా ఎదుగుతూ దాంతో పాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ఆ స్టేట్ అనేది ఎవరు మనం ఆపలేము, 100% డెవలప్ అవుతుంది. సో దాంతో పాటు ఇప్పుడు త్రిబుల్ ఆర్ వన్స్ వర్క్ స్టార్ట్ అయ్యి ఈ 4-5 years లో మనం ఆ త్రిబుల్ ఆర్ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉంటే ఇది మీకు 100% చెప్పడం జరుగుతుంది. క్యాపిటల్ సిటీస్లలో నెంబర్ 1 సిటీ కాబోతా ఉన్న హైదరాబాద్ ఎవరు టచ్ కూడా చేయలేరు. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా క్లియర్ కట్ అంటే ల్యాండ్ టోపోగ్రఫీ అండ్ కాంటూర్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకొని మేము ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటాం. ప్రతి ప్రాజెక్ట్లో ల్యాండ్ తీసుకున్న తర్వాత సాయిల్ టెస్ట్ కానివ్వండి అండ్ వాటర్ టెస్ట్ అండ్ కాంటూర్ అంటే ల్యాండ్ లెవెల్స్ కరెక్ట్ చూసుకొని మన ప్రాజెక్ట్ చేపట్టినట్టయితే డెఫినెట్గా ఫ్యూచర్లో 100% మనకు ప్రతి ఒక్క కస్టమర్కి మనం నాణ్యతతో కూడుకున్న హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గిరిదారి కన్స్ట్రక్షన్ కస్టమర్లు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే అప్రిషియేషన్. డెఫినెట్గా మేము ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కస్టమర్ల మేలు కోరి కస్టమర్ల బాగు గురించే ఎల్లవేళలు మేము కృషి చేస్తాం. వాళ్ళకి రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి, ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా కస్టమర్ అనేది ఎక్కడ మేము ప్రాజెక్ట్ చేపట్టినా మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వ్యూయర్స్, ఎవ్రీ వీక్ సరికొత్తగా రియల్ ఎస్టేట్ విశేషాలను మీకు అందిస్తున్న సుజన్ మీడియా రియల్ సిటీలో ఈ వారం విశేషాలు తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరిన్ని విశేషాలతో మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్టీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయాన్ని కలుసుకుందాము. థ్యాంక్ యూ అండ్ బై.